గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువు గారైన బాబు బాలాజీ గారికి అలాగే కమలా బాలాజీ గారికి నేను అండ్ మనమందరం కలిసి గురు పూజను జరుపుకోబోతున్నాం. దీనికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. సో ఈరోజు మన గురుగారు బాబు బాలాజీ గారిని అలాగే కమలా బాలాజీ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. అందరూ మీ చెప్పట్లతో గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. ఏ కార్యక్రమాలైనా మనం ముందుగా భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. గురు పౌర్ణమి రోజు గురు మహత్యం గురించి తెలుసుకోవడం మనందరి కర్తవ్యం. గురువు గారు అంటే ఎలాంటి వారు, గురువు గారికి మన హ్యూమన్ లైఫ్లో ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అన్న దాని గురించి అందరూ కూడా గురు మహత్యం అంటారు. దాని గురించి ఇప్పుడు మన గురువు గారు శ్రీ బాబు బాలాజీ గారు మనకు వివరంగా చెప్తారు. విందామా? శ్రీ గురుభ్యో నమః. విజ్ఞానమనే వేదికనెక్కి అజ్ఞానమనే చీకటి వాపి సుజ్ఞానాన్ని బోధించే ప్రతి ఒక్క గురువుకి కూడా గురు పౌర్ణమి సందర్భంగా నేను పాదాభివందన నమస్కారం సమర్పించుకుంటూ ఉన్నాను. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేవాడు. గురువు అంటే మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసేవాడే గురువు అన్నమాట. గురు పౌర్ణమి ఎందుకు చేసుకుంటాము, ఎలా చేసుకుంటాము అంటే ప్రపంచానికంతా ఆది గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని విష్ణు అంశతో పుట్టిన వాడే వ్యాస మహర్షి. వ్యాస మహర్షి ద్వైపాయనుడు అని ఒక పేరు ఉంది ఆయనకి. ద్వీపంలో పుట్టాడు కాబట్టి ఆయన్ని ద్వైపాయనుడు అంటారు. ఆయన చూడడానికి నల్లగా ఉంటారు కాబట్టి కృష్ణుడు అంటారు అనమాట. ఆయనకి 3 పేర్లు ఉన్నాయి. కృష్ణ ద్వైపాయనుడు అంటారు, వ్యాసుడు అంటారు అనమాట. ఆయన మనకి 4 వేదాలని రచించారు కాబట్టి అతనికి ఏం పేరు వచ్చింది? వేద వ్యాసుడు అని పేరు వచ్చింది అనమాట. వేద వ్యాసుడు యొక్క జననాన్ని ప్రతి ఒక్క గురువుకి మనము దాన్ని అర్పించుకునేలాగా గురు పౌర్ణమి చేయబడింది. ప్రతి ఆషాఢ మాస పౌర్ణమి రోజున ఆయన బర్త్డేని మనం జరుపుకుంటున్నట్టుగా ఇక్కడ గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము. మన లైఫ్ లో అమ్మ నాన్న తర్వాత ఇంకెవరికైనా అంత ప్రియారిటీ ఇచ్చి మనం అంత గౌరవంగా చూసుకుంటామంటే అది కేవలం గురువు మాత్రమే. స్టూడెంట్స్ మీరు స్కూల్స్ లో చదువుతూ ఉంటారు, సార్ల మీద టీచర్ల మీదనే కామెంట్ చేస్తూ ఉంటారు కదా, ఇస్ ఇట్ కరెక్ట్? స్టూడెంట్స్ మీరు టీచర్స్ ని కూడా అంతే గౌరవంగా చూడాలి, అంతే భక్తిగా చూడాలి. ఓకేనా? వాళ్ళు కూడా మన లైఫ్ లో మేజర్ పార్ట్.
मुकुती देवाय विद्महे ज्ञानप्रदाय धीमहि पूर्णचन्द्रसम्प्रख्यं शान्ततेजो विराजितं ज्ञानदीपप्रदातारं श्रीगुरुं प्रणमाम्यहम् अज्ञानतिमिरच्छेत्तारं वेदमार्गप्रदर्शकं करुणामृतवर्षिणं श्रीगुरुं शरणं भजे गुरुदेव गुरुदेव नमो नमः परमपूज गुरवे नमो नमः ज्ञानस्वरूप सद्गुरवे नमः चरणारविन्दाय नमो नमः व्यासरूपं जगद्वन्द्यं वेदवेदाङ्गपारगं पुराणामृतदातारं कृष्णद्वैपायनं भजे मन्त्रबीजप्रबोधकं ध्यानमार्गप्रकाशकम् Happy Guru Purnami sir. 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 Guru Purnami శుభాకాంక్షలు 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 sir. గురువు గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా గురువుగారైన రామలాలిత్యార్కకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా గురువు గారైన రామలాలిత్యార్కకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా గురువు గారైన రామలాలిత్యార్కకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా గురుగారైన రామలాలిత్యార్కకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మా గురువు గారైన రామలాలిత్యార్కకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ గురు పౌర్ణమి. గురుగారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुदेव नमो नमः परमपूज्य गुरवे नमो नमः ज्ञानस्वरूप सद्गुरवे नमः